హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యాషన్ స్టైల్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేను చాలా బాగున్నాను. ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో రాయడం తప్పకుండా మర్చిపోకండి. నా ఛానల్ని మీకు నచ్చుతున్నట్లయితే, లేకపోతే నా ఛానల్ వీడియోస్ కంటెంట్స్ మీకు నచ్చుతున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి, సో దట్ నెక్స్ట్ టైం నేను వీడియోస్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ అందుతాయన్నమాట. అలాగే నా వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అస్సలు మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈరోజు నేను ఈ రోజ్ గోల్డ్ ఐ మేకప్ ట్యుటోరియల్ నేను మీకోసం మీ ముందుకు తీసుకొచ్చాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. ముందుగా స్విస్ బ్యూటీ అల్టిమేట్ ఐ షాడో ప్యాలెట్ నుంచి ఆ రోజ్ గోల్డ్ కలర్ నేను నా ఫింగర్ పైన, ఇండెక్స్ ఫింగర్ పైన తీసుకొని ప్యాటింగ్ మోషన్లో లేకపోతే డైరెక్ట్గా అద్దుతాను అనమాట ఐలిడ్ మీద. ఆల్రెడీ నేను ఐబ్రోస్ చేసుకున్నాను, తర్వాత కన్సీలింగ్ పార్ట్ కూడా అయిపోయింది. సో దానిపైన నేను నా ఐలిడ్ స్పేస్ పైన ఇన్నర్ వన్ థర్డ్ హాఫ్ ఏదైతే ఉంటుందో దానిపైన నేను చక్కగా ఈ రోజ్ గోల్డ్ కలర్ని బాగా అద్దుతానండి. మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, కెమెరా కలర్ని కరెక్ట్గా క్యాచ్ చేయట్లేదు, కానీ మంచి బ్రైట్ రోజ్ గోల్డ్ కలర్ అనమాట. ఈ రోజ్ గోల్డ్ కలర్ని నేను ఫస్ట్ నా ఇన్నర్ 1/3కి అప్లై చేసుకుంటున్నాను అనమాట ఫింగర్తో పాటు. నెక్స్ట్ ఆ డార్క్ పింక్ కలర్ ఏదైతే ఫూషియా పింక్ కలర్ లేకపోతే హాట్ పింక్ కలర్ ఉందో ఆ కలర్ని నేను ఒక క్లీన్ బ్లెండింగ్ బ్రష్ పైన తీసుకొని ఫస్ట్ కలర్ ప్లేస్ మాత్రమే చేస్తాను. ఏదైతే ఆ అవుటర్ స్పేస్ కాస్త మిగిలిపోయిందో, ఎక్కడైతే మనం రోజ్ గోల్డ్ కలర్ యూస్ పెట్టలేదో అక్కడ అనమాట. తర్వాత క్రీస్లోకి కూడా జస్ట్ నేను విండ్షీల్డ్ మోషన్లో కలర్ని జస్ట్ నేను అప్లై మాత్రమే చేసుకుంటున్నాను, బ్లెండింగ్ చేయట్లేదు, జస్ట్ అప్లై చేస్తున్నాను అనమాట. తర్వాత నేను ఒక క్లీన్ బ్లెండింగ్ బ్రష్ తీసుకొని ఈ కలర్ని నీట్గా డిఫ్యూజ్ అయ్యేటట్టు, ఆ రోజ్ గోల్డ్ కలర్లో డిఫ్యూజ్ అయ్యేటట్టు నీట్గా నేను దాన్ని బ్లెండ్ చేసుకుంటాను అనమాట. కావాల్సిన కలర్ వచ్చేదాకా బ్లెండ్ చేసుకుంటున్నాను. ఇక్కడున్న ఈ లైట్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ తీసుకొని హాట్ పింక్ కలర్ మనము ఏదైతే యూస్ చేసామో దానికి కొద్దిగా పైగా, అంటే క్రీస్కి పైన ఆ హాట్ పింక్కి కాస్త ఏమంటే అది సాఫ్ట్గా డిఫ్యూజ్ అయిపోయేటట్టు, సాఫ్ట్ లుక్ ఇచ్చేటట్టు, ఒక హార్ష్ లైన్ కనిపించకుండా ఉండడానికి బ్లెండింగ్ బ్రష్ పైన తీసుకొని నేను ప్లేస్ చేసుకుంటాను, ఆ కలర్ని బ్లెండ్ చేసుకుంటాను. తర్వాత కలర్ కాస్త రోజ్ గోల్డ్ కలర్ని ఇంకొంచెం ఇంటెన్సిఫై చేయడానికి కలర్ని ఇంకాస్త నేను ప్లేస్ చేస్తున్నాను అనమాట ఇన్నర్ 1/3 ఆఫ్ మై ఐలో. ఈ విధంగా ప్లేస్ చేసుకుంటాను. డిజైర్డ్ కలర్, నాకు డిజైర్డ్ ఇంటెన్సిటీ వచ్చేంత వరకు నేను ఆ కలర్ని ప్లేస్ చేసుకుంటాను అనమాట. నెక్స్ట్ నేను నా బ్రౌ బోన్ని హైలైట్ చేసుకుంటాను. అదేవిధంగా ఇన్నర్ టియర్ డక్ట్ ఏదైతే ఉంటుందో ఇన్నర్ కార్నర్ ఆఫ్ మై ఐ, దాన్ని కూడా నేను మంచిగా హైలైట్ చేసుకుంటాను. హైలైటింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ నేను ఏం చేస్తానంటే ఒక బ్రౌన్ కలర్ మ్యూజిక్ ఫ్లవర్ జెల్ ఐలైనర్లో ఉన్న బ్రౌన్ జెల్ లైనర్ని నేను నా వాటర్ లైన్ పైన అప్లై చేస్తానండి. వాటర్ లైన్ పైన అప్లై చేసిన తర్వాత మళ్ళీ నేను హాట్ పింక్ కలర్ తీసుకొని ఆ హాట్ పింక్ కలర్ని కూడా మంచిగా నేను కింద లాష్ లైన్ పైన కూడా బాగా బ్లెండ్ చేసుకుంటాను. ఈ బ్రౌన్ కలర్ని తర్వాత పింక్ కలర్ని, రెండు కలర్స్ని బాగా డిఫ్యూజ్ చేస్తాను. ఆ తర్వాత ఒక మంచి బ్రౌన్, ఎప్పుడు బ్లాక్ కలర్ ఎందుకు అని చెప్పేసి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను. బ్రౌన్ కలర్ లైనర్ని నేను అప్లై చేస్తున్నాను. బ్రౌన్ ఐలైనర్, వింగ్ లైనర్ ఒకటి చేస్తున్నాను. మంచి ఏమంటారు, ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ వర్డ్, మంచి లుక్ కోసము నేను ఆ కలర్ని యూస్ చేస్తున్నాను. ఆ తర్వాత మెబ్లిన్ హైపర్కర్ల్ మస్కారా తోటి నా ల్యాషెస్ని కూడా కర్ల్ చేసుకుంటాను. అంతేనండి, సింపుల్గా ఉండే ఈ రోజ్ గోల్డ్ ఐ మేకప్ లుక్
తొందరగా ఒక 5 మినిట్స్లో కంప్లీట్ అయిపోతుందన్నమాట. మీకు నచ్చింది అనుకుంటాను ఈ వీడియో. నచ్చితే కనుక తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, దాని పక్కన ఉన్న చిన్న బెల్ బటన్ని కూడా ప్రెస్ చేయండి. అదే రీతిగా నా ఛానల్ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో నెక్స్ట్ వీడియో వరకు మళ్ళీ నేను మీ ముందుకు వచ్చేంత వరకు సెలవు. లవ్ యూ ఆల్, బాయ్, టేక్ కేర్.